కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశారు. పథకాలన్నీ బాగున్నాయి అంటారా? సూపర్ 6 పథకాలన్నీ కూడా బాగానే అమలు చేస్తున్నారండి. బాగానే అవుతున్నాయండి. ఇవన్నీ తల్లికి వందనం వచ్చిందండి, నాకు వచ్చి మా బాబుకి వచ్చింది. నాకు గవర్నమెంట్ పరంగా ఏది ఎలిజిబుల్ ఉంటే అది నాకు తూచా తప్పకుండా అందుతుంది. ఇంతకుముందు అంటే ఎవరు ఎడ్యుకేట్ కాదు, ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యారు. ఇలాగ ఉచిత బస్సు అనే ఈ సదుపాయం కలవటం వల్ల అందరికి ఆడవాళ్ళకి మెయిన్ చాలా బాగుంది. సో కొన్ని అంటే అతి రాజకీయాలు చేయకుండా కొంచెం చూసుకుంటే మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి, అదొకటి మాత్రం చెప్పగలను. గ్రోసరీస్ ఐటమ్స్ మన పప్పులు ఉప్పులు అవి ఉన్నాయి కదా, కొంచెం రేట్ తగ్గితే బాగుంటుందని నా ఒపీనియన్. ప్రజెంట్ పరిపాలన బాగానే ఉంది. ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ దగ్గర ఉండి నాయకుల్ని దగ్గర ఉండి ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. లీడర్స్ అందులో ఒక ఆడబిడ్డ అనేది ఒకటి అమలు చేస్తే సూపర్ 6 అనేది ఇంకా సూపర్ హిట్ అయిపోద్ది. నవరత్నాలు సరిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది దళారీలు నెక్స్ట్ వాళ్ళకున్న వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ తాలూకా వాళ్ళు మిస్ అయింది. మరి అప్పుడు అన్నీ అన్నారు కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు అన్నీ చెప్పారు, చేస్తున్నారు. నవరత్నాల పేరు చెప్పి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ పేదవాళ్ళు అందరూ కూడా ఈ కరెంట్ మీటర్లు కానీ తర్వాత ఏదో కారు ఉందని ఫంక్షన్లు అన్ని తీసేశారు. ఆ ఫంక్షన్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశారు. ఈ సూపర్ 6 పథకాలన్నీ బాగున్నాయి అంటారా? సూపర్ 6 పథకాలన్నీ కూడా బాగానే అమలు చేస్తున్నారండి. ప్రజలకి హెల్ప్ఫుల్గానే ఉంటాయి ఇవి. సో బెటర్ ఇంకా హెల్త్ మీద వాళ్ళు ఇంకా ఫోకస్ చేసి అది డీటెయిల్స్ ఇస్తే పబ్లిక్ కూడా అది బెనిఫిట్ అవుతుంది. సూపర్ 6 అనేది ఇప్పుడు మంచి సక్సెస్ గవర్నమెంట్ అమలు అవుతున్నాయండి. బాగుందా? మరి బాగుంది. తల్లికి వందనం వచ్చిందండి, నాకు వచ్చి మా బాబుకి వచ్చింది. పాప కాలేజ్ చదువుతుంది, బాబుకి వచ్చింది. ఓకే, బాగున్నాయి. ఇప్పుడు ఇంత గతంలో రేషన్ షాపులు రేషన్ బళ్ళు ఉండేవి, ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, డిపో నుంచి ఫోన్ చేస్తున్నారండి, ఇస్తున్నారని చెప్తున్నారు. వస్తున్నాం మేము. అంటే ఇంతకుముందు వచ్చేది అక్కడికి వచ్చేది ఆ టైంకి మేము వెళ్ళి వాళ్ళం. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు రండమ్మా అని చెప్తున్నారు, వస్తున్నాం. గ్యాస్ అంటే ఇంటి తెచ్చి ఇచ్చేసారండి. బానే ఉందా? మరి ఫోన్ చేస్తా బాగానే ఉందండి. పెన్షన్ వస్తుందండి నాకు. మీకు ఫంక్షన్ వస్తుంది? ఓకే, బాగుందా? మరి ఫంక్షన్ ఒకేసారి 3,000 చేశారు, ఎలా అనిపిస్తుంది? 3,000 4,000 అదే 3,000 ఫంక్షన్ 4,000 చేశారు కదా ఒకేసారి, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. బాగానే అవుతున్నాయండి. ఇవన్నీ బాగానే ఉన్న కాడికి ఇప్పుడు పెంచుతానికి బాగానే చేస్తాను. అందినట్టుగా అన్నీ అందుతున్నాయి, అన్నీ ఇస్తాను. గ్యాస్ వచ్చింది, ఏమి ఇస్తాను. మొన్న పిల్లలకి మనవాళ్ళకి డబ్బులు పడ్డాయి, తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఇంకేం కాదు చెప్పండి, పెంచుతానికి బాగానే ఉంది. బాగానే ఉన్నాయి, అన్నీ అందుతున్నాయి అందరికీ. బాగానే ఉంది, హ్యాపీగానే ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. మాకు తల్లికి వందనం కూడా పడ్డాయి అండ్ రేషన్ కూడా ఇలాగ తీసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వంలో భయం ఉంది చేస్తారని, చేయకపోతే ఇప్పుడు పబ్లిక్ ఇంతకుముందు అంటే ఎవరు ఎడ్యుకేట్ కాదు, ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు వర్క్ దగ్గర. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన యొక్క హామీకి 100కి 200% కూడా చేశారండి. నిజంగా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా లేననుకున్నటువంటి ఇలాంటి పథకాలు నిజంగా ఈ రోజు ఆడవాళ్ళ బస్సు చూడండి, ఫ్రీ గ్యాస్ చూడండి, అమ్మఒడి చూడండి, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రోజు అంత చక్కగా నడుపుతున్నటువంటి గవర్నమెంట్ కి నిజంగా రైతు భరోసా అన్ని కార్యక్రమాలు కూడా అనేక రకాలుగా ఇచ్చిన మాటగా తప్పకుండా కూడా ప్రతి హామీ కూడా అమలు చేస్తూ వెళ్తున్నారు. నిజంగా అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి కాదు మన దేశానికి కూడా అవసరం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నాకు కూడా 3 గ్యాస్ సిలిండర్ పథకం నాకు వచ్చింది, తల్లికి వందన పథకం కూడా నాకు వచ్చింది. నాకు గవర్నమెంట్ పరంగా ఏది ఎలిజిబుల్ ఉంటే అది నాకు తూచా తప్పకుండా అందుతుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నవరత్నాలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6కి రెండిట్లకి మధ్య తేడా ఏంటి సార్? ఇంప్లిమెంట్ అండి. నవరత్నాలు సరిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది దళారీలు నెక్స్ట్ వాళ్ళకున్న వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ తాలూకా వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అక్కడ మిస్ అయింది. సో చంద్రబాబు గారు అంటేనే విజనరీ అండి. సో అతను చేస్తున్న పథకాలన్నీ కూడాను పబ్లిక్ రీచ్ అవుతాయండి. కామన్ పబ్లిక్ కూడా వరకు కూడా రీచ్ అవుతుంది. అది కూడా ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నారు. సో అంతవరకు మెచ్చుకోవచ్చు. మరి అప్పుడు అన్నీ అన్నారు కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు అన్నీ చెప్పారు, చేస్తున్నారండి. అందేయండి. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. చెప్పండి, ఎంతమంది పిల్లలకి పడ్డాయి? మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి పడ్డాయా? చిన్న బాబుకి పడ్డాయండి. 20 వచ్చింది, పర్వాలేదు, బాగానే ఉంది. ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ అది బాగానే ఉంది. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రజెంట్ ఆఫీసెస్లో కొద్దిగా భయము, వర్క్ చేయించుకునే ప్రతి ఒక్కరికి అంటే భయపడుతున్నారు.
గత ప్రభుత్వం మీద 100 రెట్లు బెటర్. నవరత్నాలు ఎవరికి ఇచ్చారండి? నవరత్నాలు ఎవరికి ఇచ్చారు చెప్పండి? నవరత్నాల పేరు చెప్పి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ పేదవాళ్ళు అందరూ కూడా ఈ కరెంట్ మీటర్లు కానీ తర్వాత ఏదో కారు ఉందని ఫంక్షన్లు అన్ని తీసేశారు. ఆ ఫంక్షన్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ హెల్త్ కానీ జాబ్స్ కానీ ఐటీ కంపెనీలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు డెవలప్మెంట్ చేస్తామన్న గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుందంటారా? కనిపిస్తుందా మీకు ఏమైనా అలాగా? కనిపిస్తుందండి. ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడాను చాలా ఐటీ సెక్టర్ వైపు హెల్త్ వైపు కూడా చాలా కన్సర్న్ తీసుకొని జాబ్స్ ఇప్పించడము, నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల కొంతమంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ రీసెంట్గా కొంతమంది నర్సెస్ కూడాను జర్మనీకి పంపించారండి. జర్మనీకి సెలెక్ట్ అయ్యారు వాళ్ళు. అది చాలా గుడ్ థింగ్ అండి. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 3,000 ఫంక్షన్ ఉండేది 4,000, అది 2 నెలలు కలిపి ఒకేసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నెలలోనే 4,000, 6,000, 10,000, 15,000 ఫంక్షన్ ఇచ్చారు. అదే విధంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు చెప్పారు, అది ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రోజు అమరావతి కానీ మనకు ఉన్నటువంటి రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ తర్వాత మనకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ ఈ రాష్ట్రంలో ప్రతిదీ కూడా పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని విషయాలు కూడా ఈ రోజు ముందు నేను నడిపిస్తున్నారంటే మన లోటు బడ్జెట్ లో కూడా ఈ రోజు నిజంగా రియల్లీ ప్రౌడ్ ఆఫ్ సార్ చంద్రబాబు నాయుడు గారికి. అంది బస్సు ఫ్రీగా వెళ్తున్నాం కదా, బాగుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ ఇలాగ అనేక రకాల పథకాలు పెట్టారు. హ్యాపీగానే ఉంది? హ్యాపీగానే ఉంది, చాలా బాగుంది. మీకు ఏ పథకాలు అంది అమ్మా? లేడీస్ ఫ్రీ బస్ అన్నారు, అది ఒక వెల్ అండ్ గుడ్. అన్నీ అమలు అవుతున్నాయండి, బాగుంది. బస్ ఫ్రీ బస్ కూడా చాలా బాగుంది. అది పెన్షన్ పెన్షన్ అంత ఉంది, పెన్షన్ ఇస్తాను. ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చింది మహిళకి, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. జర్నీ చేసే వాళ్ళకి లాంగ్ వెళ్ళి కొంచెం సఫర్ అవుతుంటారు, వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది. బాగుంది. హ్యాపీనా మరి? హ్యాపీ అండి. ఆమ్లైన్లండి. హ్యాపీనా? హ్యాపీ, చాలా హ్యాపీ. ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఒకప్పుడు బస్సులో ట్రావెల్ చేశారంటే చాలా మంది పూర్ పీపుల్ లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇలాగా ఉచిత బస్సు అనే ఈ సదుపాయం కలగటం వల్ల అందరికీ, ఆడవాళ్ళకి మెయిన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు నెక్స్ట్ అలాగే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిపి కూడా బాగానే చేస్తున్నారు. సో కొన్ని అంటే అతి రాజకీయాలు చేయకుండా కొంచెం చూసుకుంటే మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి, అదొకటి మాత్రం చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాగే ఇంకా కంటిన్యూ అయితే బాగుంటుంది అనగా నెక్స్ట్ ఆఫ్టర్ 5 years కూడా ఆయన వస్తే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ గ్రోసరీస్ ఐటమ్స్ మన పప్పులు ఉప్పులు అవి ఉన్నాయి కదా, కొంచెం రేట్ తగ్గితే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ ప్రభుత్వం బాగానే ఉందా, పనిచేస్తుందా? బాగానే ఉందండి. హ్యాపీనా మరి? హ్యాపీ. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్స్ చెప్పండి. చంద్రబాబు నాయుడు లాగా ఇంకెవరు చేయలేరు కూడా, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం, చాలా బాగుంది. ప్రజెంట్ పరిపాలన బాగానే ఉంది. ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ దగ్గర ఉండి నాయకుల్ని దగ్గర ఉండి ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. లీడర్స్ ఈ మీటింగ్లు అవి కండక్ట్ చేసి కార్పొరేషన్ స్థాయిలో పబ్లిక్ తో మమేకమై కొద్దిగా చేస్తే బాగుంటుంది సార్. 100% సార్. ఇంకా వెరీ హ్యాపీ సార్. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇంకా అలాంటి నాయకుడు నిజంగా ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రోజు తెలుగువాడిగా పుట్టడం వల్ల చాలా గర్వకారణం సార్. నిజంగా చెప్పలేను కానీ ఆనంద బాష్పాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి చాలా గొప్ప వ్యక్తి అండి. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఎలా చూస్తారు అది? సూపర్ 6 సూపర్ హిట్ అయిందండి, అంతవరకు ఓకే. సూపర్ హిట్ అండి. ఇందులో 100% ఒక్క ఆమె తప్పించి మిగతావన్నీ అయ్యాయి. అందులో ఒక ఆడబిడ్డ అనేది ఒకటి అమలు చేస్తే సూపర్ 6 అనేది ఇంకా సూపర్ హిట్ అయిపోద్ది. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మన సీఎం గారు చెప్పినట్టు ప్రతిది కూడా తూచా తప్పకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రతి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు.